బాగుంది ఫ్రెండ్స్. ఇడ్లీ చట్నీ కారం సూపర్గా. హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రుచికరమైన రెసిపీ ఏంటంటే ఇడ్లీ చేసుకుందాము. అది ఎలా చేసుకుందాం ఏంటో అటు కావాల్సిన మొత్తం ప్రాసెస్ చెప్తాను, చూద్దాం. మినప గుళ్ళు ఈ గ్లాసు అరషాడు గ్లాస్, ఇది 250 గ్రాములు పడుతుంది. గ్రాముల్లో అరషాడు గ్లాసు. గ్రాముల కన్నా కూడా మీరు గ్లాసులు అంటే మన ఇళ్ళల్లో అందరికీ ఉంటాయి సేమ్. ఇదే గ్లాస్ అని ఏం లేదు. ఒక గ్లాస్ చూసుకోండి మీరు, ఇట్లా వచ్చిన గ్లాసు, ఆ గ్లాస్ కొలత పెట్టుకోండి. ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. ఈ మినపగుళ్ళు తీసుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకొని గ్రైండర్ పట్టుకోవాలి. ఇది మినప గుళ్ళు వేసాం కదా, ఒక గంట ముందు, ఒక అరగంట ముందైనా చాలు రవ్వను నానబెట్టుకోవాలి. సన్న రవ్వ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇడ్లీ. చూసారా, ఇడ్లీ కూడా చాలా స్మూత్గాను చాలా బాగుంది రవ్వ. ఇది 3 గ్లాసులు తీసుకోవాలి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసులు రవ్వ తీసుకోవాలి. ఇదిగోండి, ఇది ఒక అరగంట ముందు వేసుకునే ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది నేను గ్రైండర్కి పట్టుకుంటాను. మిక్సీలో వేసుకునేటప్పుడైనా మిక్సీలో ఎలాగ వేసుకోవాలంటే కూల్ వాటర్ తీసుకుని మిక్సీ పట్టేటప్పుడు జార్లో కింద కొంచెం కూల్ వాటర్ వేసుకొని గుళ్ళు వేసుకునేటప్పుడు వేసుకుంటే జారు కూడా వేడి పడదు. మళ్ళీ కొంచెం సేపు పట్టినాక మళ్ళీ తీసుకుని మళ్ళీ కొంచెం కూల్ వాటర్ వేయాలి. సేమ్ గ్రైండర్లో పట్టుకున్నట్టుగానే పిండి వస్తుంది, బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను పిండి. ఇది కూడా చూసారా, ఇది మామూలుగా అయితే నైట్ టైం పట్టి పెట్టుకుంటాం కదా, ఇది నేను ఒక 4 గంటల ముందు పట్టి ఉంచాను. ఇది ఇట్లా పొంగుద్ది. నైట్ టైం పెడితే ఇంకా కొంచెం పొంగుతుంది, బాగుంటుంది. ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి, దూదుల్లాగా అంతగా స్పాంజీగా ఉంటుంది. నేనైతే గ్రైండర్కి పట్టుకున్నాను. ఒకసారి చూడండి ఇలాగ వచ్చింది. దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకోవటానికి 1 స్పూన్ సరిపోతుంది. అయిపోయింది, కలుపుకున్నాము. ఈ ఇడ్లీ పాత్రకి ప్లేట్లో పెట్టుకోవటం చూపిస్తాను. నెయ్యి వేసుకొని ప్లేట్కి రాసుకుందాము. అయిపోయింది. ఓకే, ఇడ్లీ వేసుకుందాం. పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకుందాం. ముప్పావు లీటర్ వాటర్ పట్టింది, చాలు. ప్లేట్లో పెట్టేసుకొని ఓకే మూత పెట్టుకుందాం. ఇప్పుడు మీడియంలో పెట్టుకుందాం. ఇదిగోండి చట్నీ, ఇడ్లీకి చట్నీ. నేను ఎక్కువ టైము పండిన కాయ ఇష్టపడతాను. ఈ పండిన కాయలో గ్యాస్ అనేది ఉండదు, అందుకని తెచ్చేటప్పుడే కొంచెం మగ్గిన కాయలే తెప్పించుకుంటాను. ఇలాగా ఇది చాలా మంచిదండి. చాలామంది ఇష్టపడరు వీటిని. ఒకసారి చూడండి, ఇలాగా వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పచ్చిమిరపకాయలో గ్యాస్ ఉంటుంది ఎక్కువ, ఇలాగైతే బాగుంటుంది. తెచ్చినాక కొంచెం దూరంగా ఉండి, ఇప్పుడు ఎక్కువ పండినవి. ఈ 10 కాయలు తీసుకున్నాను. ఏపిన శనగపప్పు, పుట్నాల పప్పు ఇది. తర్వాత పల్లీలు, వేరుశనగ గుళ్ళు ఒక చిన్న కప్పు తీసుకున్నాను. 2 ఎల్లుల్లి గబ్బాలు పెద్దవి, ఎక్కువ వేసుకోకూడదు, చట్నీలు చేదు వచ్చుద్ది ఎక్కువ వేసుకుంటే. చింతపండు, ఒక పిక్క చింతపండు, సాల్ట్ 1 స్పూన్ సాల్ట్, కళ్ళుప్పు తీసుకున్నాను. కళ్ళుప్పు, జీలకర్ర కూడా ఎక్కువ వేయకూడదు చట్నీలోనండి. చట్నీలో ఎల్లుల్లిపాయ గబ్బాలు, జీలకర్ర ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఒక చిటికెడు వేసుకోవాలి జీలకర్ర. తాలింపులు, తాలింపు అయిపోయింది. చట్నీలు వేసేసుకుందాం. అయిపోయింది చట్నీ, చూసారా ఇట్లా చేసుకోవాలి. కొంచెం దీంట్లో వాటర్ వేసుకోవచ్చు, అంటే మనం తినేదాన్ని బట్టి. ఓకే, ఉడికిని చూసుకుందాం. చూసారా
ఉడికినాయి. 20 నిమిషాలు టైం పడుతుంది ఇది ఉడకటానికి. కట్టేస్తున్నాను ఇక. ఇట్లా స్పూను కొంచెం వాటర్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అంటదు ఇడ్లీ కొంచెం ఆరితే ఇంకా ఈజీగా వచ్చింది. చూసారా ఎలా వచ్చిందో, స్పాంజీ లాగా మెత్తగా. ఇదిగోండి కారపొడి చూసారా, ఈ కారపొడి ఇడ్లీలో వేసుకొని తింటే ఉంటుందండి. కమ్మని సువాసన వస్తుంది. నెయ్యి చూసారా, వావ్, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం నెయ్యి అండి ఇది. ఈ కారపొడి వేసుకొని ఈ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఏం కమ్మగా ఉంటుందిలేండి. కొంచెం కారపొడి దీని మీద జల్లుకొని ఇట్లా వేసుకుంటే చూసారా, నేను చెప్పిన పౌడర్లో కరెక్ట్గా సేమ్ ఇలాగే చూసి మీరు కూడా ట్రై చేయండి. స్పాంజీ లాగా వచ్చింది చూడు ఇడ్లీ, ఇట్లా రావాలి. చూడండి ఫ్రెండ్స్, మా అత్త ఇడ్లీ చట్నీ కారం పొడి చేసింది నెయ్యి. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం వీటిని. బాగుంది ఫ్రెండ్స్, ఇడ్లీ చట్నీ కారం పొడి సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ప్రాసెస్ అంతా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మా అత్త ఛానల్ని ఫాలో అవ్వండి.